పుస్తక పఠనం ఒక మంచి మిత్రునితో స్నేహం వంటిది. స్వాతి చినుకులు ఈ పుస్తకాన్ని వేమూరి బలరాం గారు రాశారు. నాకు చాలా బాగా నచ్చింది ఈ పుస్తకం. నిత్య జీవితంలో ఇది అందరికీ తెలిసినదే. మొదటిగా పిలుపు. మన ఇళ్లల్లో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఇంకా ఎన్నో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. వాటికి బంధువుల్ని, స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని ఆహ్వానిస్తుంటాం. ఇలా అందరూ ఒకచోట కలుసుకోవాలని ఈ ఉత్సవాల పిలుపులోని సదుద్దేశం. కానీ పోను పోను ఈ ఫంక్షన్స్ అన్నీ ఆర్భాటాలకు పరిమితమైపోతున్నాయి. ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత గొప్పగా భావిస్తున్నాం. కానీ ఆహ్వానించిన తరువాత వారందరినీ కనీసం పలకరించడానికి కూడా తీరిక లేని స్థితిలో ఉంటున్నాం. అతిథే ఆహ్వానితుని దగ్గరికి వెళ్ళి నేను వచ్చానోచ్ అని హాజరు వేసుకొని బయటపడే దుస్థితి మిగులుతోంది. పిలవకపోతే బాగుండదు కనుక పిలవడం, వెళ్ళకపోతే బాగుండదు కనుక వెళ్ళడం. ఇదే తప్ప ప్రేమలు, పలకరింపులు మృగ్యమవుతున్నాయని అందరికీ తెలుసు. పలకరించడానికి కూడా తీరిక లేనంత మందిని పిలవడం వల్ల చివరికి ఆహ్వానించిన వారికి, ఆహ్వానితులకి కూడా సుఖం లేకుండా పోతుంది. ఇక ఆ ఫంక్షన్స్లో భోజనాల దగ్గర కూడా తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ పిలుపులు, భోజనాలు అతి అవ్వడం వల్ల దుబారా ఖర్చు అయిపోతుంది. నేటి పరిస్థితుల్లో ఇవన్నీ తగ్గాలి. ఖర్చు పెంచి, హైరానా పెట్టి, అప్పుల పాలు చేస్తే అది ఉత్సవం ఏమాత్రమూ కాదు. ఈ సాంప్రదాయం మారాలి. శుభకార్యాలు చేసేటప్పుడు మన పరిధిలో ఎంతమందికి అతిథి సత్కారం చేయగలమో అంతమందినే పిలిచి ఆ ఫంక్షన్ ముగించుకుంటే ఉభయతారకంగా ఉంటుంది. ఈ పద్ధతి అవలంబించినప్పుడే శుభకార్యానికి సార్థకత.